ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళకి తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియదు. ఇదివరకు తెలంగాణలో అద్భుతమైన అభివృద్ధి సాధించారు, ఆంధ్ర మొత్తం నాశనం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నాడని తెలుగుదేశం జనసేన వీళ్ళు చెప్తే నమ్మారు. అయితే ఓట్ల పరంగా ఇంకా తేల్చలేదనుకోండి, నమ్ముతున్నారు చాలామంది. అవునవును అక్కడైతే అద్భుతం అభివృద్ధి చెందింది, ఆంధ్రప్రదేశ్ అంతా పాడైపోయిందని చెప్పేసి. బట్ లెక్కలు వేరుగా ఉన్నా సరే అవునవును అన్నటువంటిదే సాగింది. తీరా చూస్తే అక్కడ కేసీఆర్ ఓటమి పాలయ్యారు. మరి ఇప్పుడేం జరుగుతుందో తెలీదు. హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఈ మాటలు నిజమో కాదో తెలంగాణ సమాజమే చెప్పాలి. మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నాం, 100 రోజులు కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారు, ఇది నిజమా? అక్కడ ప్రజలే చెప్పాలి. వారి కుటుంబాలని ఏ మంత్రి పరామర్శించలేదు, ఎండిన పంట పొలాలను చూడడానికి రావడం లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, కన్నీళ్ళే మిగిలాయి, ఇది నిజమా? అక్కడ ఉన్నటువంటి మిత్రులే చెప్పాలి. పంట నష్టపోయిన రైతులకి ఎకరాకి 25,000 పరిహారం చెల్లించాలి, చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం చెల్లించాలి. ఇదివరకు కేసీఆర్ టైంలో ఏ రైతు చనిపోలేదా? చనిపోతే ఈ పరిహారాలు ఇచ్చారా? అక్కడున్న మిత్రులే చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చిల్లర మాటలు మాని రైతుల్ని కాపాడాలి. మమ్మల్ని తిట్టండి కానీ రైతులను ఆదుకోండి, రైతులకి మేలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాడుతుంది, రైతులు ధైర్యంగా ఉండాలి, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, ఇదంతా బాగానే ఉంది. బట్ అది నిజమా? ఈ 3 నెలల్లోనే తెలంగాణ అంతగా నాశనం అయిపోయిందా? మరి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు నాకైతే తెలియదు. రేపు ఎన్నికల రిజల్ట్ తర్వాత అయితే తెలుస్తుంది. కానీ ఈ లోపు ఏంటన్నది మిత్రులు కామెంట్ల రూపంలో చెప్తే తెలుసుకుంటాను నేను కూడా.